లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. థింక్ బిగ్ అంటారు కదా, చేసే ఆలోచన ఏదో చిన్నగా ఎందుకు ఒకేసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టేలా చేస్తే అయిపోతుంది. ప్రస్తుతం మన దర్శకులు చేస్తున్నది కూడా ఇదే. ఎలాగో బాలీవుడ్ వెళ్ళాలని ఫిక్స్ అయినప్పుడు చిన్నోళ్ళతో ఎందుకు, కొడితే కుంభస్థలమే అంటున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ స్టార్స్ కాంబోకి డిమాండ్ బాగా ఉంది. దీనిపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఓవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లోనే ఉండగా, వరుసగా వేరే సినిమాలు చేస్తూనే ఉన్నారు హరీష్ శంకర్. పవర్ స్టార్ ఉన్న బిజీకి ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కించడం కష్టమే. అలాగని ఈ సినిమా మొత్తం లేదని కాదు, ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు మైత్రి మూవీ మేకర్స్. ఈ లోపు అదే బ్యానర్ లో మరో సెన్సేషనల్ సినిమాకు సిద్ధమవుతున్నారు హరీష్ శంకర్. సల్మాన్ ఖాన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య బాయ్ ను కలిసి స్టోరీని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. తాజాగా సల్మాన్, హరీష్, మైత్రి నవీన్ ఫోటో సోషల్ మీడియాలో అంతా బాగా తిరుగుతోంది. ఇక వారసుడు తర్వాత మరో సినిమా చేయని వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఏకంగా అమీర్ ఖాన్ తోనే మూవీ ప్లాన్ చేస్తున్నారు. కెరీర్ అంతా స్టార్ హీరోలతోనే పనిచేస్తూ వస్తున్నారు వంశీ పైడిపల్లి. ఈసారి బాలీవుడ్ పై ఫోకస్ చేసి అక్కడ అమీర్ కు కథ చెప్పారు ఈయన. త్వరలోనే ఈ కాంబోపై క్లారిటీ అయితే రానుంది. ఇక సన్నీ డియోల్ జూట్ సినిమాతో ఇప్పటికే నార్త్ ను షేక్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. విడుదలకు ముందే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. జూట్ లో సన్నీ డియోల్ కు ప్రజెంట్ చేసిన తీరు నచ్చి రిలీజ్ కు ముందే బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయారు గోపీచంద్. హనుమాన్ తర్వాత రణ్వీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస్ సినిమా కూడా ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మ. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేశారు సందీప్ వంగ. మొత్తానికైతే మన దర్శకులు హిందీలో సంచలనాలు అయితే రేపుతున్నారు.